ట్రావెల్ బస్ ఘోర అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం మేల్కొని అన్ని రోడ్డు రవాణా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఏటా ట్రావెల్ బస్సులను చెక్ చేయాలని అన్నారు. అందులో భాగంగా సౌత్ జోన్ ఆర్టీఓ అధికారి కృష్ణయ్య ఆదేశాల మేరకు సురేష్ కుమార్, పర్వీందర్ రాజు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ప్రధాన నాయక్, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సిబ్బంది లక్ష్మణ్, శ్రీకాంత్ రెడ్డి, కళ్యాణ్, రంగనాథ్, భరత్ మరియు జై కుమారులు కలిసి ఆమంగడ్ సమీపంలో ట్రావెల్ అయ్యే బస్సులను చెక్ చేశారు. 9 బస్సులు పర్మిట్ వాల్యుయేషన్స్ ప్రకారం వారికి చలానా వేశారు. ఒక బస్సు మాత్రం విండో ఊడిపోయి ఉండటంతో ఆరా తీయగా కర్నూలు దాటిన తర్వాత స్వల్పంగా యాక్సిడెంట్ చేస్తూ వచ్చినట్లు తెలిసిందే. ఆ బస్సుపై చట్టపరంగా కేసు నమోదు చేసి బస్సును సీజ్ చేశారు. परफेक्ट है। రవాణా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ నిన్న జరిగిన సంఘటన దృష్ట్యా ఈరోజు ఆల్ ఇండియా క్యాబ్స్, సిసి బస్సెస్, కాంట్రాక్ట్ గ్యారేజ్ బస్సెస్ మీద ఉదయం 5 గంటలకు వెళ్ళి తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా 10 బస్సెస్ కేసులు రాయటం జరిగింది. అందులో ఒక బస్సు సీజ్ చేయటం జరిగింది. ఇందులో మరి డాక్యుమెంటేషన్ చూడటం ఈ వెహికల్ యాక్చువల్గా ఎప్పుడో డ్రైవర్ వర్షన్ ప్రకారము జడ్చర్ల దగ్గరలో అది అద్దం ఊడిపోయింది. అది ఒక వేరే లారీ వల్ల ఊడిపోయింది. అంటే అక్కడ నుంచి నడుచుకుంటూ తీసుకొచ్చాడు. అంటే అది కొంచెం అద్దం లేకుండా నడపడం ఇట్ ఈస్ అగెన్స్ట్ యాక్ట్ రూల్స్ ప్రకారం కాబట్టి బండి మనం సీజ్ చేసాం. సరే, ఈ రోజు ఎన్ని వాహనాలు మీరు కనుక్కున్నారు? ఎన్ని వాహనాలకు చాలాన్ చేశారు? మరి ఇది ఒక బస్సు సీజ్ చేయడం జరిగింది. 64 వెహికల్స్ మనం చెక్ చేసినాం అక్కడ. అంటే 4:30 to 8:30 వరకు.